హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చి పార్ట్ 2 వ్లాగ్. పార్ట్ 1 ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. సో లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే మేము బెంగళూరు టు ఊటీ వెళ్ళాం కదా. ఫస్ట్ మా డెస్టినేషన్ అయితే ఊటీనే వెళ్ళాము, కానీ కొంతసేపే ఉండి అక్కడ నుంచి కున్నూరు వెళ్ళాము. కున్నూరు చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ఊటీ కన్నా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పి ఫస్ట్ మేము అక్కడికే బుక్ చేసుకున్నాము. రూమ్స్ కూడా అక్కడే తీసుకున్నాం అనమాట, సిల్వర్ ఓక్స్ అని. మేము బడ్జెట్ ఫ్రెండ్లీలో చూసుకుని, సో 1 డే ఉండాలని ప్లాను. 1 డే ఉన్నాం అక్కడ కున్నూరులో. కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా ఒక 2 రోజులు ఉంటే బాగుండని అని అనిపించింది, అంత బాగుంది ప్లేస్ అయితే. మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. సో అలా కావాలని చెప్పి మేము అక్కడ వ్యూ పాయింట్స్ ఏదైతే మనకి రూమ్ దగ్గరగా కనిపిస్తాయో అలాంటి రూమే బుక్ చేసుకున్నాము. 1 డే కోసమే కదా అని చెప్పి బడ్జెట్ ఫ్రెండ్లీలో మేము తీసుకున్నాం అన్నమాట. మా రూమ్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దగ్గరలో ఎస్టేట్ ఉంది, స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను ముందు ఈ వ్లాగ్లోనే వస్తుంది. అండ్ ఇక్కడ కున్నూరులో కూడా మనము ఫుడ్కి అస్సలు ఏమి వరేయాల్సిన అవసరమే లేదు, చాలా చాలా బాగుంటుంది, తమిళనాడు స్టైలు. ఊటీలో కన్నా నాకు కున్నూరులోనే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడు చాలా 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 చలి ఉన్నింది. అసలు మేము డిసెంబర్లో కదా అంత చలి ఉండదని అనుకున్నాము, ఏం ప్యాక్ చేసుకోలేదన్నమాట, స్వెటర్స్ కానీ అలా. కాకపోతే అక్కడికి వెళ్ళాక అబ్బో అస్సలు మనము, అంటే నా వల్ల అయితే అస్సలు కాదు, కొంచెం వామ్గా ఉన్నవి స్వెట్ షర్ట్స్, షాల్స్, మరి ఇట్లా గ్లౌజెస్ ఇవన్నీ క్యారీ చేయండి, చాలా వామ్గా అనిపిస్తుంది మనకు, చాలా చలి ఉంటుంది. కున్నూరులో కానీ ఊటీలో కానీ 2 ప్లేస్లో కూడా చాలా చాలా కోల్డ్గా ఉంది అసలు. మరి అక్కడ మంచిగా వాక్ చేయడానికి షూస్ కూడా వేసుకోండి, మనం ఎక్కడన్నా నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అది ఎక్కువ హిల్ స్టేషన్ కదా. మేము వెళ్ళిన రూట్ అయితే బెంగళూరు టు మైసూర్, మైసూర్ టు బండిపూర్. బండిపూర్ అనగానే ఫస్ట్ మనకు అక్కడ గుర్తొచ్చేది ఫారెస్ట్. మనకి చాలా చాలా దగ్గరగా ఆన్ ద వే అన్ని ఇరువైపులా యానిమల్స్ అయితే కనిపిస్తాయి మనకు. పిల్లలు ఉన్నట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా దగ్గరగా ఆ వైబ్స్ చాలా బాగుంటాయి గ్రీనరీగా. మేమున్న రూమ్ అయితే ఇదే అనమాట. ఇదంతా వాక్ వే, ఇక్కడ నుంచే మనం రూమ్కి వెళ్ళాలి, పైన రూము. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళంగానే అది అంతా చూసిన తర్వాత నేను రూమ్ టూర్ చేయడమే మర్చిపోయాను, వీడియో తీయడము. అక్కడ పెట్ డాగ్స్ ఉంటే ఇద్దరు ఆడుకుంటున్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి అసలు. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. మనం బాగా ఇట్లా చెప్పాను కదా, దగ్గరలోనే మనకి కాఫీ టీ ఎస్టేట్స్ ఉన్నాయని నియర్ బై. అస్సలు ఎంత బాగుంటుందంటే, బ్యూటిఫుల్ అబ్బా, అసలు చాలా చాలా బాగుంది. చలి అయితే వణికిస్తుంది. చేస్తారు అక్కడ వాళ్ళు, ఎంత క్లైమ్ చేయాలి కదా, పైనకి ఎక్కాలంట వితౌట్ స్కూటర్స్. బండిలు ఏమీ ఉండవు, ఫర్ ఎవ్రీథింగ్. ఇది స్ట్రాబెర్రీ ఫామ్ అంట, మా రూమ్కి దగ్గరలోనే ఉంది. ఇక్కడంతా వాళ్ళు లోకల్ వాళ్ళు ఆ టీ ఆకులన్నీ కోసి వాళ్ళన్నీ టీ అంతా డ్రై చేసి మనకు అక్కడ నుంచే టీ పౌడర్ వస్తుందంట. వీళ్ళు ఇంపోర్ట్ కూడా చేస్తారు ఇక్కడ చాలా వరకు. ఇదైతే మార్నింగ్ 6 o'clock, కానీ ఎంత ఎండ ఉందో అంతే చల్లగా కూడా ఉంది అక్కడ. మేము ఇక్కడ వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని లోపలికి వెళ్ళేసి మాకు రూట్ తెలియక చాలా ఇబ్బంది పడ్డాము. మళ్ళీ అక్కడ వాళ్ళని అడిగి కొంచెం ఎటు వెళ్ళాలి అని
అడిగేసి మరి ఇక్కడ రోడ్ మీదకి వచ్చాము. కానీ అక్కడ టీ ఎస్టేట్లో వెళ్ళినప్పుడు చిన్న చిన్న పురుగులు ఉంటాయి. అవి మనకి కుట్టినట్టు కూడా అనిపించవు, కానీ కుట్టి బాగా రక్తం అంతా బాగా తాగేస్తాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి అక్కడ. బట్ రక్తం అంతా పోతూనే ఉంటుంది, చూసుకోవాలి తొందరగా. అందుకే షూస్ వేసుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు. కాకపోతే అదేం డేంజర్ అయితే ఉండదంట. నెక్స్ట్ అయితే స్ట్రాబెర్రీ ఫామ్ అని చెప్పాను కదా, ఇక్కడ మనం స్ట్రాబెర్రీస్ కూడా పిక్ చేసుకోవచ్చు. ఏమంటే అది డిసెంబర్లో ఉంటుంది, ఇప్పుడైతే అది సీజన్ కాదు అని అన్నారు. ఇక్కడ మనకి రూమ్కి ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇట్లా అన్ని లోకల్ షాప్స్, శారీస్, ఆయిల్స్, అక్కడ స్పైసెస్ అన్నీ దొరుకుతాయి, అన్నీ అమ్ముతారు. బట్ కాస్ట్లీ ఉంటాయి. సో ఈ లేన్ ఎదురుగుండా అన్ని షాప్సే. మొత్తం మనకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు, అక్కడ లోకల్గా దొరికేవన్నీ ఆ రూమ్ వాళ్ళే తీసుకెళ్తారు మనకి. మేమైతే కొన్ని ఆయిల్స్ అవి తీసుకున్నాము. అక్కడ వైన్ కూడా దొరుకుతుంది, న్యాచురల్ హోమ్ మేడ్ వైన్ అంట. ఇదైతే డాల్ఫిన్ నోస్ పాయింట్. అస్సలు ఇదైతే అమేజింగ్ ఉంది, అమేజింగ్ ఉంది, అమేజింగ్ ఉంది. ఎంత బాగుందంటే ఇది టైం వచ్చి మధ్యాహ్నం 2 o'clock. ఈ ఫాగ్ చూసినారా ఎంత ఉందో అసలు. అంటే ఇదంతా డ్రైవ్ వేలోనే ఇలా డ్రైవ్ చేసుకుంటూ ఆ వ్యూని అంతా చూసుకుంటూ వెళ్ళాలి అంతే. చాలా చాలా బాగుంటుంది. మేము స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళాం కదా, స్ట్రాబెర్రీస్ కావాలి నివృత్తి అంటే వెళ్ళాము. తనే చెప్పింది మాకు, ఇది వెళ్ళండి చాలా బాగుంటుంది ఈ స్పాట్ అని. స్ట్రాబెర్రీస్ అయిపోయినాయి అక్కడ ఫామ్లో, నేను తెప్పిస్తాను ఈలోపు మీరు చూసిరండి అని పంపించింది. అసలు మేము అనుకున్నాము అబ్బా రావడం ఎంత మంచిదైందని. చాలా మంచి పాయింట్ అయితే చూసినాం మేము. ఇది ఎదురుగుండా ఫాల్ కూడా ఉంది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడైతే చాలా బాగా ప్రశాంతంగా టైం తీసుకొని ఒక 2-3 days అలా నేచర్లో టైం స్పెండ్ చేస్తూ, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ, నచ్చిన ఫుడ్ తింటూ, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ ఉంటే అబ్బా ఇంకేం కావాలి లైఫ్కి అని అనిపిస్తుంది కదా. అసలు ఇక్కడ ఉన్నప్పుడైతే మనకి ఏ టెన్షన్స్ ఉండవు, ఏది గుర్తురాదు, అంతా బాగుంటుంది. మనం మర్చిపోయి ఇక్కడే ఉండిపోతాము అన్నట్టు అనిపిస్తుంది. అంతా బాగుంది ఇక్కడ వైబ్స్ అయితే. మీరే చూస్తున్నారు కదా, అస్సలు ఎటు చూసినా ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. అంతా బాగుంది, మనస్సుకి ప్రశాంతంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. దానికి తోడు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది, ఫ్రెష్ ఎయిర్, మంచి వెదరు. ఇంకా చూస్తే ఇంకా ఈ లైఫ్కి ఏం కావాలి అని అనిపిస్తుంది. అంతా బాగుంది. అయితే ఒకసారి ఫ్యామిలీతో టైం చేసుకుని ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మంచి మంచి ప్లేసెస్ ఇక్కడనే కాదు, ఎక్కడైనా మీకు దగ్గరలో మీకు కంఫర్టబుల్గా ఉన్న ప్లేసెస్లో ఎక్స్ప్లోర్ చేయండి ఫ్యామిలీతో. చాలా బాగా అనిపిస్తుంది, మనకు ఒక రీఫ్రెషింగ్లా ఉంటుంది, అంత బాగుంటుంది ట్రిప్కి వెళ్ళొస్తే. తర్వాత మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నేను ఏదైనా బ్లాగ్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట. అండ్ మేము వెళ్ళిన రూట్ అయితే బెంగళూరు, మైసూర్, బండిపూర్, మసినగూడ, తర్వాత ఊటీ. మేము వెళ్ళిన రూట్ ఇది. ఇంకొక రూట్ కూడా టూ రూట్స్ ఉంటాయి. 6 hours పట్టింది మాకు. మేమైతే కార్లో వెళ్ళాము. మేము వెళ్ళిన రూట్ అయితే హెయిర్ పిన్ బెండ్స్ 36 అనమాట. చాలా చాలా షార్ప్ ఉన్నారు బెండ్స్ అవి. చాలా అంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. మరి ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటే ఒకటైతే తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా చాలా వరకు మ్యాగ్నెట్స్ మనకి కనపడతాయి. అండ్ ఇక్కడ రా మ్యాంగో తీసుకుని ఉంటే అది చాలా పుల్లగా ఉంది. డ్యాన్సులు చేస్తుంది లహరిక దాన్ని తినిన తర్వాత. ఆ తర్వాత మరి ఇక్కడ చూడదగిన ప్లేసెస్ అయితే డాల్ఫిన్ నోస్, ల్యాండ్ స్ట్రాక్, టాయ్ ట్రైన్ అనమాట. ఇది అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నాము, బట్ మాకు తెలీదు అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలంట. ఒక 2 months ముందు బుక్ చేసుకుంటే మనం అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్గా వెళ్ళొచ్చు, అప్పటికప్పుడు మనం వెళ్ళలేము. అండ్ ఇంకొకటి అయితే నీలగిరి మౌంటైన్. ఇవి చూడాల్సిన ప్లేసెస్, అక్కడ చాలా చాలా బాగుంటాయి. ఇంకోటి కున్నూరుకి దగ్గరలో కోతగిరి అని ఉంటుంది, అది కూడా ఇంకా
కున్నూర్ లాగే చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి అక్కడ. మేము వెళ్ళినప్పుడైతే ఆ ప్లేస్ మిస్ అయిపోయినాము. అది కూడా చాలా చాలా బాగుంటుందంట. అన్నట్టు అక్కడ వెదర్ కూడా చాలా అన్‌ప్రెడిక్టబుల్. ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు. సో ఒక అంబ్రెల్లా, రెయిన్ కోట్ కూడా క్యారీ చేయండి. అసలు ఈ లొకేషన్స్ ఇవన్నీ మనము అక్కడికి వెళ్ళి చూస్తేనే ఆ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ కెమెరాలో ఎలా క్యాప్చర్ అవుతుందో తెలియట్లేదు. బట్ ఆ ఫీల్ అనేది, ఆ లొకేషన్స్ మాత్రం అస్సలు అద్దరిపోయినాయి. మనం వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ వైబ్, మనము అంత బాగుంటుంది. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు ఇప్పుడు. చెప్పాను కదా, అప్పుడు మార్నింగ్ వెళ్ళినప్పుడు స్ట్రాబెర్రీస్ లేవు అని చెప్పింటాను. మీరు వెళ్ళొచ్చేలోపు నేను తెప్పిస్తానండి. సో తెప్పించింది, మేము కొన్ని తీసుకున్నాం స్ట్రాబెర్రీస్. ఇన్ఫ్యాక్ట్ అవి కొంచెం పుల్లగా ఉండే, అయినా కూడా స్ట్రాబెర్రీస్ అంటే నాకు నివృత్తికి ఇష్టమే. సో మేము తిన్నాము. ఇక్కడ అంతా మొత్తం మరి ఇంకా దారి పొడవునా ఇవే టీ ఎస్టేట్సే వస్తాయి మనకు. ఇక్కడ వీళ్ళిద్దరు కొన్ని రీల్స్ చేస్తున్నారు. బాబా అసలు ఇంకా చెప్పలేము అనుకోండి. అసలు మేము ఇక్కడ లంచ్ కూడా తిన్నామో లేదో కూడా నాకు గుర్తులేదు. ఇవి చూసినే కడుపు నిండిపోయింది అనుకుంటాను నాకైతే. సో ఇవన్నీ దగ్గరగా చూస్తే టీ లీవ్స్. నేను, నివృత్తి, లహరిక ఇక్కడ నించొని ఫొటోస్ తీసుకున్నాము. వ్యూ పాయింట్ చూసుకొని బాగున్న లొకేషన్స్లో వీడియో తీసుకున్నాం. ఫ్యూచర్లో మేము చూసుకుంటాం కదా అని చెప్పి. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత దారిలో వెళ్ళేటప్పుడు ఒక చిన్న లేక్ కనిపించింది. ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ అండి. అబ్బా చాలా బాగుంటుంది అసలు. అండ్ ఇది వచ్చి ఊటీలో షూటింగ్ పాయింట్ ఇది. ఇక్కడ షూటింగ్స్ అవి జరుగుతాయంట. చాలా చాలా బాగుంది. ఇక్కడంతా పెద్ద మౌంటైను. ఇంక ఇది వచ్చి మనకి దారిలో పాయకర ఫాల్స్, ఇది కూడా బాగుంటుంది, మిస్ చేయకండి. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.